యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు. ఈరోజు మనం ప్రవక్తిని అయిన దెబోరాను గూర్చి ధ్యానం చేసుకుందాము. మహిళలు చాలా అరుదుగా అధికార స్థానాలను కలిగి ఉన్న యుగములో ఈ దెబోరా ఒక మహిళా న్యాయమూర్తిగా, తల్లిగా, ఒక నాయకురాలుగా ఇశ్రాయేలీలను కానానీయుల చేతి నుండి విడిపించడానికి సహాయం చేస్తుంది. ఇకపోతే యెహోదు మరణం తరువాత ఇశ్రాయేలీలు ఇంకను యెహోవా దృష్టికి పాపం చేసి దోషులైతారు. కాబట్టి దేవుడు వారిని కానాను రాజైన యాబీను చేతికి అప్పగిస్తాడు. రాజైన యాబీనుకు సైన్యాధిపతి అయిన సిసెరా ఈ ఇశ్రాయేలీలను 20 సంవత్సరాలు చాలా కఠినంగా బాధ పెట్టగా వారు యెహోవాకు మొరపెట్టుకుంటారు. ఆ సమయానికి ఈ దెబోరా ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉంటారు. దెబోరా అనేది ఇబ్రూ భాషా పదం. ఈ పేరుకు తేనెటీగ అనే అర్థం వస్తుంది. ఈ యొక్క దెబోరా లప్పిదోతులకు భార్య. ఈమె ప్రభు చేత ప్రేరేపించబడినదై దైవిక మార్గాల ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని వ్యక్తపరుస్తూ ఉంటుంది. ఈమె సరళ వృక్షము అంటే తాటి చెట్టు క్రింద కూర్చొని తీర్పు చెబుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే దెబోరా ఇశ్రాయేలీలకు సైన్యాధిపతి అయిన అబీనోయాము కుమారుడైన బారాకును పిలిపించి అతనితో ఇట్లంటుంది: నీవు వెళ్ళి నప్తాయిములోను జెబులూనీయులోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సైన్యాధిపతి అయిన సిసెరాను, అతని రథములను, అతని సైన్యమును కిషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని చెప్తుంది. కానీ అతడు దెబోరా తనతో పాటు వస్తేనే యుద్ధమునకు వెళతానని, ఒకవేళ దెబోరా తనతో రాని యెడల యుద్ధమునకు వెళ్ళనని ఆమెతో అంటాడు. అప్పుడు దెబోరా, నేను నీతో అగత్యముగా వచ్చెదను. అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఏమాత్రమును ఘనత కలగదు. ఎందుకంటే యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించునని బారాకునకు తెలియజెప్పి అతనితో కలిసి ఇక కిషోనుకు వెళ్తుంది. అయితే బారాకు తన 10,000 మంది సైన్యముతో కిషోనుకు వచ్చాడని సిసెరా తెలుసుకొని తన రథములు సైన్యములతో కలిసి అక్కడికి చేరుకుంటాడు. అప్పుడు ఈ బారాకుతో దెబోరా, లెమ్ము, యెహోవా సిసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే అని చెప్తుంది. ఇక బారాకు అతని సైన్యము సిసెరా యొక్క రథములను, అతని సైన్యములలో ఏ ఒక్కరినైనాను మిగలకుండా అందరినీ హతమార్చుతాడు. అప్పుడు సిసెరా ప్రాణభయముతో రథము దిగి అక్కడ నుంచి కాలినడకన పారిపోతాడు. ఇక సిసెరా కానానీయుడనే హెబెరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయి ఆ గుడారములో ఒక గొంగళి కప్పుకొని గాఢ నిద్రపోతాడు. అప్పుడు హెబెరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తె పట్టుకొని ఆ మేకును నేలకు దిగునట్లుగా సిసెరా యొక్క కణతలలో తెగగొడుతుంది. అప్పుడు అతడు చనిపోతాడు. ఇక అటుగా సిసెరాను వెతుకుతూ వచ్చిన బారాకునకు ఈ యాబీను సైన్యాధిపతి అయిన సిసెరా చనిపోయి పడి ఉండటం చూపిస్తుంది. దేవుడు ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగిస్తాడని దెబోరా ప్రవచించి చెప్పిన స్త్రీనే ఈ యాయేలు. ఆ దినమున దేవుడు ఇశ్రాయేలీల ఎదుట కానాను రాజైన యాబీనును అణిచివేస్తాడు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనమును మనము గమనించినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఇక ఈ దెబోరా కూడా ఒక అసాధారణమైన స్త్రీ అయినప్పటికీ ఒక తల్లిగా, న్యాయాధిపతిగా తన ప్రజలైన ఇశ్రాయేలీలను కాపాడుకుంటుంది. దేవుడు తన ప్రజల పట్ల చేసిన కార్యములను తలుచుకుంటూ
దెబోరా బారాకుతో కలిసి కీర్తనలు పాడి దేవుని నామాన్ని కొనియాడుతూ ఉంటుంది.